ఈ యొక్క వానాకాల సమావేశాలు చివరి ఘట్టం అంటే లాస్ట్ 4 రోజులకు మిగిలిపోయినటువంటి పరిస్థితి. మేము కంటిన్యూగా అమిత్ షా గారిని జూలై 20వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే విద్యార్థుల మీద దాడుల గురించి చర్చకు పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేస్తుంటే అమిత్ షా గారు వచ్చి ఆఫీస్లో కూర్చుంటుండు కానీ పార్లమెంట్ హౌస్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితిలో అపోజిషన్ పార్టీని పట్టించుకోవట్లేరు, ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా రోజు 2ంటికి వచ్చి బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క సోమవారం నాడు మేము ఎక్స్పెక్ట్ చేసేదంటే అమిత్ షా గారు ఇప్పటికైనా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు వచ్చి 20 జూలైకి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఎవరు ఆర్డర్ చేసిర్రు ఆ పెల్లెట్ గన్స్ పిలవడానికి, ఎవరు ఆర్డర్ చేసిర్రు లాఠీ చార్జీలు చేయడానికి చెప్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది చెప్పిన దాకా ఏ బిల్లులు పెట్టుకోవడానికైనా మేము వారికి సహకరిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే సహకరించడం కాదు, ఏ బిల్లులు పెట్టినా డిబేట్ పెట్టి, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్కి ఇవ్వాల్సినటువంటి విలువ గత 60 సంవత్సరాలుగా అంతకు వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి 60 సంవత్సరాల పాలనలో ఎన్నోసార్లు చూసినాం. ఈ యొక్క 12 ఏళ్ల పాలననే వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో వాళ్ళదే చెల్లాలని, వాళ్ళకే మ్యాండేట్ ఉందని ప్రతిపక్షాలను పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ 4 రోజులలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. से नजर आ रहा है विपक्ष की रणनीति, यानी केंद्रीय गृह मंत्री अमित शाह को लेकर के प्रदर्शन करते हुए, नारेबाजी करते हुए। अंकित गुप्ता, यूपी न्यूज। प्रदर्शन कर रहे हैं, उसी तरीके से आज फिर से प्रदर्शन करते हुए नजर आ रहे हैं। और ये मॉनसून सत्र का आखिरी हफ्ता है और इस सब के बीच में विपक्ष ने अपनी रणनीति साफ कर दी है कि गृह मंत्री अमित शाह को